ప్రజలకు తేట తెలంగా కళ్ళ కట్టేటట్టు చూపిస్తున్నాం కాబట్టి అది తట్టుకోలేక ఈ విధంగా మాకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు చెప్తున్నా, మళ్ళీ వీళ్ళ ఆటలు సాగవు. ఏనాడైతే బీఆర్ఎస్ని మార్చిండ్రో అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు బతుకు తెరువు కోసం, అధికారం కోసం, స్వార్థం కోసం పనిచేసే వ్యక్తులు. ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు అన్నారు, నిన్న అమాయకులను చంపి పిల్లల్ని చంపిన పాపం మీకు ఉసురు తగులుతుందని చెప్పి వాళ్ళ కుటుంబం లక్షల కోట్లు దోసుకుంది అధ్యక్ష. ఆ పాపం ఎవరో త్యాగం చేస్తే త్యాగాల పునాదం మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక్క కుటుంబం బాగుపడి లక్షల కోట్లు దోసుకున్న చరిత్ర వాళ్ళది. అది తెలంగాణ ప్రజలు 2 సార్లు తప్పు చేసినామని గమనించి ఈరోజు గ్రహించి మళ్ళీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన అధ్యక్ష. ఇది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం, పేదల కోసం పనిచేస్తుంది. ఈరోజు మమ్మల్ని మా లోపల చీలిక తీసుకొచ్చి నన్ను రెచ్చగొడతారు. నీకేం కాలేదా అంటారు, ఇంకోటి దగ్గర పోతారు, నీకేం రాలేదా అంటారు. ఎంతసేపు మనం చీల్చి మళ్ళీ అధికారంలోకి రావాలని కుట్ర చేస్తారు అధ్యక్ష. కానీ వాళ్ళ పప్పులు ఉడుకోవు. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన తప్పితే పదవుల కోసం పాకులాడే మనుషులం కాదు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ ప్రారంభం అయినప్పటి నుండే బీఆర్ఎస్ పార్టీకి చర్చలో పాల్గొన్న ఆసక్తి ఉన్నట్టు లేదు అధ్యక్ష. ఈరోజు సభ ఇంత అర్థవంతంగా గత ప్రభుత్వ పనితీరు పైన బడ్జెట్లో వాళ్ళకి అవకాశం, మీరు ½ అవర్ అంటే వాళ్ళు 1 అవర్ అన్నారు, మీరు 1 అవర్ ఇచ్చినా వారు మాట్లాడడంలో రాజకీయాల కోసం మాట్లాడిన తప్ప మరొకటి కాదు. మరి ప్రారంభంలో చూసిన అధ్యక్ష, ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, సభ కోరం ఉన్నప్పటికీ అప్పటి సభలో మంత్రిగా ఉన్నటువంటి వారు ఇక్కడ కౌంట్ చేస్తున్న అధ్యక్ష మమ్మల్ని. మేము ఉన్నాం ఇక్కడ 18 మంది ఉన్నాము, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. కోరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కావాలని మొదలే సభను బదనం చేద్దామని బయటకు పోయారు అధ్యక్ష. మీరు వచ్చిరు సభ నడుపుతున్న తీరులో నేను గమనిస్తున్న అధ్యక్ష, ఆ తెర చాటు నుంచి ఇట్లా చూస్తూ పిల్లలు చూసినట్టుగా సభ జరుగుద్దా వాయిదా పడుద్దని. మీరు సభ జరిపి మొదలుపెట్టినాక మళ్ళీ వచ్చిరు అధ్యక్ష. నేను చూడరు అధ్యక్ష, అబద్ధం కాదు, పిల్ల చేష్టలు ఇట్లా చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు బయటకు పోవాలని చెప్పని సభ ప్రారంభం కావాలి, వాళ్ళకి ఏమైనా పెళ్ళిళ్ళు అన్నారు అధ్యక్ష. మీరు కూడా విన్నారు, పెళ్ళిళ్ళు ఉన్నారు, ఫంక్షన్లు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కావాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాకట్టే ముందు బీసీ సంక్షేమ శాఖ మంత్రులుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడితే వారిని కూర్చోమంటారు, వారిని మిమ్మల్ని చైర్ను పట్టుకొని ఓయ్ ఓయ్ అంటారు అధ్యక్ష. మీరు చూడండి, ఓయ్ ఓయ్ అంటారు. ఇదేం సంపద, ఇంకా వాళ్ళ రాజ్యం ఉన్నది అనుకుంటారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారు మాట్లాడిన మాటలు నిన్న నల్గొండ సభలో అహంకారం, దురహంకారం అధ్యక్ష. 2 చెప్తున్నారు ఇక్కడ, దురహంకారంతో మాట్లాడుతూ దురహంకారంతో మాట్లాడుతూ ఇది పద్ధతి కాదు అధ్యక్ష.